నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జపాన్ పర్యటన, టోక్యోకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఎగుమతిదారులకు అండగా ప్రభుత్వం, హామీ ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి. గుడ్ న్యూస్, అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్, కేంద్రం గ్రీన్ సిగ్నల్. అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తా, జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు. అది మోదీ నడిపిస్తున్న యుద్ధం, శ్వేత సౌధం సలహాదారు పీటర్ నవారో వ్యాఖ్య. అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అమెరికాలో భయంకరమైన విషాదం చోటు చేసుకుంటే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు జేడీ వాన్స్ ప్రకటించారు. దీంతో ట్రంప్ కు ఏమైంది, అమెరికాలో ఏం జరుగుతోంది అనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై కొద్ది రోజులుగా ఊహాగానాలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీ వాన్స్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, అవసరమైతే అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తాను. అమెరికాలో భయంకరమైన విషాదం చోటు చేసుకుంటే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అయితే డొనాల్డ్ ట్రంప్ మంచి ఆరోగ్యంతో ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. అలాగే అమెరికా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారు. అమెరికన్ ప్రజల కోసం తన పనిని కొనసాగిస్తారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఉపాధ్యక్షుడిగా తన బాధ్యతలను తాను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. జపాన్ పర్యటనకు బయలుదేరిన భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాజధాని టోక్యోకు చేరుకున్నారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత ప్రధాని ప్రత్యేకంగా జపాన్ లో పర్యటిస్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు, ప్రాంతీయ అంతర్జాతీయ స్థాయిలో ఇరు దేశాల మధ్య సహకారం పెంపొందించుకునేందుకు ప్రధాని ఈ పర్యటన చేపట్టారు. 15వ భారత్ జపాన్ వార్షిక సమావేశంలో జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి ప్రధాని మోదీ పాల్గొంటారు. అమెరికాతో వాణిజ్యపరమైన ఉద్రిక్తతల నడుమ ప్రధాని మోదీ చేపడుతున్న ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. టోక్యో చేరుకున్న ప్రధానికి భారత్, జపాన్ రాయబారులు ఘన స్వాగతం పలికారు. స్థానిక ఎన్ఆర్ఐలు మూవన్ల జెండాతో మోదీకి ఆహ్వానం పలికేందుకు ఎయిర్పోర్ట్ కు విచ్చేశారు. టోక్యోలో దిగాక మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రధాని ఇషిబాతో సమావేశమయ్యేందుకు ఉత్సుకతతో ఉన్నారని అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘ కాలంగా కొనసాగేందుకు ఇండియానే కారణమని శ్వేత సౌధం వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఆరోపించారు. ఆ యుద్ధాన్ని మోదీ నడిపిస్తున్న యుద్ధంగా అభివర్ణించారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ రష్యా నుంచి రాయితీపై చమురు కొంటోంది. దాన్ని భారత రిఫైనరీలు రష్యా రిఫైనరీల భాగస్వామ్యంతో ఇతర దేశాలకు అధిక ధరకు విక్రయిస్తున్నారు. రష్యా అలా వచ్చిన డబ్బును ఉక్రెయిన్ పై యుద్ధానికి, ఉక్రెయిన్ ప్రజలను చంపడానికి వాడుతోందని నవారో ఆరోపించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనడం ఆపేస్తే మరుసటి రోజు నుంచే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలను 25% తగ్గిస్తారని చెప్పారు. కాగా భారత్ పై ట్రంప్ సుంకాల బాదుడును పలువురు విపక్ష డెమోక్రాట్లు ఖండించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల పోటుతో దెబ్బతిన్న ఎగుమతి కంపెనీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. గురువారం తనను కలిసిన భారత ఎగుమతిదారుల సమైక్య జాతీయ అధ్యక్షుడు ఎస్సి రల్హన్ నాయకత్వంలోని ఎగుమతిదారుల బృందానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు హామీ ఇచ్చారు. ఈ కష్ట సమయంలో మీకు అండగా నిలబడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు సీతారామన్ చెప్పినట్టు ఫియో ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం 6 ఏళ్ల పాటు అమల్లో ఉండేలాగా 25,000 కోట్ల నిధితో ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ పేరుతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికార వర్గాలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏపీ మీదుగా హైదరాబాద్ నుంచి చెన్నై, అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య 2 కొత్త బుల్లెట్ రైళ్లు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రైళ్లు ఏపీలోని పలు జిల్లాల గుండా వెళ్తాయి. వీటిలో ఒకటి రాజధాని అమరావతి మీదుగా వెళ్లనుండడం విశేషం. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి పెద్ద నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గిపోతుంది.
సాధారణంగా గంటల కొద్ది పట్టే ప్రయాణం కేవలం 1-2 గంటల్లోనే పూర్తవుతుంది. ఈ బుల్లెట్ రైలు మార్గం హైదరాబాద్ నుంచి మొదలై శంషాబాద్, సూర్యాపేట్, ఖమ్మం దాటిన తర్వాత ఏపీలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి అమరావతి, గుంటూరు, చీరాల మీదుగా చెన్నై చేరుకుంటుంది. ఈ మార్గం మొత్తం 744 కిలోమీటర్లు ఉంటుంది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా 448 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ రైలు మార్గంలో తెలంగాణలో 6, ఆంధ్రప్రదేశ్ లో 8, తమిళనాడులో 1 స్టేషన్ ఉంటాయి. ఈ రైలు తిరుపతి మీదుగా వెళ్తే భక్తులకు మరింత సౌకర్యం ఉంటుంది. దీనికి సంబంధించి చర్చలు సాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోని ఎస్ఎంబి గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాచిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉంటే వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని మాజీ ఎమ్మెల్యే బాచిరెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా, స్పీకర్ గా పనిచేసిన ఆయన కేసీఆర్ పోచారంకు లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టారు. తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి సాక్షిగా కేసీఆర్ వెంటే ఉంటానని భారీ బహిరంగ సభలో చెప్పిన పోచారం ఇప్పుడు అబద్ధాలు మాట్లాడి శనిపుత్రుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నియోజకవర్గ పరిధిలో పలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తమై మండల గ్రామాల ప్రజలను బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం అవ్వాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావాలని ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు పాడైపోయిన పాత గృహాల్లో ఉండవద్దు, అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు రావాలని పోలీసు, రెవెన్యూ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఖాళీ స్థలం కనబడితే చాలు, అది మనదా కాదా అని ఆలోచనే లేకుండా యథేచ్ఛగా అంగుళం స్థలం కూడా వదలకుండా డోంట్ కేర్ అంటూ భూ కబ్జా చేస్తున్నారు కబ్జాదారులు. వేలల్లో ఖర్చు పెట్టి భూ యాజమాన్యులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నా కానీ యథేచ్ఛగా లాగిపడేసి మరీ భూ కబ్జా చేస్తున్నారు. ఇది ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం హజరత్గూడెం గ్రామ పంచాయతీలోని తంతు. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లాలోని ఖమ్మం మండలం హజరత్గూడెం పంచాయతీలో స్థానిక జగనన్న కాలనీ వద్ద షేక్ లియాఖత్ అలీకి చెందిన వారసత్వ ఆస్తిని ఫెన్సింగ్ వేసి జాగ్రత్త చేసుకున్నాడు. అయితే గురువారం నాడు కర్నూలుకు చెందిన రమీజా అని మహిళ తన భర్తతో కలిసి దౌర్జన్యంగా ఫెన్సింగ్ ను, అలాగే ప్రాంతంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును తొలగించారు. సమావేశం అందుకుంటున్న లియాఖత్ అలీ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లేసరికి అంతా తొలగించడం చూసి ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన పల్నాడు ప్రాంతంలోని కొంతమంది వ్యాపారులు యూరియా అధిక ధరలకు పక్క రాష్ట్రాలకు విక్రయిస్తున్నారు. తాజాగా కారంపూడి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి సరైన పత్రాలు లేకుండా యూరియాను తెలంగాణ తరలిస్తూ ఉండగా
పొందుకుల చెక్పోస్టు వద్ద 2 టాటా ఏసీలను దాచేపల్లి పోలీసులు పట్టుకున్నారు. దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ మాట్లాడుతూ గత రాత్రి యూరియాను అధిక ధరలకు పక్క రాష్ట్రాలకు తరలిస్తుండగా పొందుగల చెక్పోస్టు వద్ద 2 బొలెరో వాహనాలను పట్టుకుని స్టేషన్ కు తరలించామని అన్నారు. పొందుగల చెక్పోస్టు వద్ద తనిఖీల్లో భాగంగా అక్రమంగా యూరియాను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు తక్కువ మొత్తంలో కొని అధిక మొత్తంలో విక్రయించుటకు మరియు నకిలీ బిల్లులు పెట్టి అమ్ముడుకు ప్రయత్నించిన 2 వాహనాలను అదుపులోకి తీసుకున్నాము. అందులో ఒక వాహనంలో 80 బస్తాలు, మరొక వాహనంలో 165 బస్తాలు యూరియాలు ఉన్నాయి. వాటిని సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. వాటి విలువ ఎంత ఉంటుంది సార్? అసలు వాటి విలువ 43,000 రూపాయలు ఉంటుంది. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పరిగి, షాద్నగర్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీరు, త్రాగునీరు అందించేందుకు లక్ష్మీదేవి ప్రాజెక్టు ఎత్తిపోతల కోసం 20,000 కోట్లు ముఖ్యమంత్రి కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ను ఏర్పాటు చేసే ప్రాంతాన్ని సందర్శించారు. ప్రాజెక్టు ఎంత విస్తరణ అలా ఉంటుందో మ్యాప్ లో పరిశీలించారు. త్రివేణి సంగమంగా 3 స్టోర్లను ఏర్పాటు చేసుకుని రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తామని తెలిపారు. కేసీఆర్ చెప్పినటువంటి మాట కానీ వాళ్ళు కట్టనప్పుడు అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం గా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా సిఎల్పి లీడర్ గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ఉన్నారు. ఈ ప్రాజెక్టు రావాలంటే ఈ ముగ్గురు యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క శాంక్షన్ అనేది వాళ్ళ చేతిలో ఉంది. అట్లాంటిది వాళ్ళు పెద్ద ఎత్తున మాకందరికి కూడా సహకరించి మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల లోపల గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పించడం జరిగింది. 2.8 టీఎంసీ రిజర్వాయర్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని ఈ యొక్క కొందుర్గు, పరిగి మండలాల మధ్యలో ఈ రిజర్వాయర్ నిర్మాణం చేస్తామని చెప్పి మాకు శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పడం జరిగింది. మన వికారాబాద్ జిల్లా కలెక్టర్ అయితే నివేదిక తయారు చేసి స్పీకర్ గారికి ఇచ్చినారో ఆ యొక్క స్పీకర్ గారు కూడా అయితే చదివిండో జిల్లా ప్రజలను ఉద్దేశించి దాంట్లో కూడా ఒక 1,700 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేయడం జరిగింది ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టు అని చెప్పి కూడా దాంట్లో చెప్పడం జరిగింది. రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళంతా కూడా సర్వేలు చేసి గతంలో ఉన్నటువంటి డేటా తీసుకొని మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా సైట్ లెవెల్లో ఉన్న మళ్ళీ సర్వేలు చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ప్రభుత్వం వెంటనే భూసేకరణ స్టార్ట్ చేసి ఈ యొక్క నిర్మాణ పనులు టెండర్లు పిలిచి ఈ యొక్క పనులు ఒకటేమో కాల్వల ద్వారా ఉద్దండాపూర్ నుంచి ఇక్కడికి తీసుకొని రావాలి. కాల్వల ద్వారా ఇక్కడ ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 2.8 టీఎంసీ ఉంది, కానీ ఇది తోక భాగంలో ఉంది. అంటే ఎక్కడో ఉన్నటువంటి శ్రీశైలం నుంచి ఎన్నో రిజర్వాయర్లు దాటుకుంటూ మన దగ్గరకు వచ్చేసరికల్లా లాస్ట్కి వస్తున్నాం. కాబట్టి మా యొక్క ఆలోచన విధానం ఏంటంటే తెలంగాణ రాష్ట్రమే ఈరోజు రంగారెడ్డి జిల్లా పైన ఆధారపడి నడుస్తుంది. అలాంటి రంగారెడ్డి జిల్లాకు ఎలాంటి వనరులు కూడా లేవు. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకు అనుసంధానం చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. మా దురదృష్టం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క పనులు బంద్ చేసి గతంలో ఏదైతే ప్రాణహిత చేవెళ్ళ డిజైన్స్ ఉండనో దాన్ని మార్చేసి దాన్ని కొండపోచమ్మ రిజర్వాయర్ అని కొత్తగా పెట్టి, అదేవిధంగా అక్కడ చిన్నగా ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎక్కడైతే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్ కానీ, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు నియోజకవర్గం కానీ, కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల కానీ అక్కడ చిన్న ప్రాజెక్టులు అయితే ఉండనో తడకపల్లి అని చెప్పి ఒక చిన్న ప్రాజెక్టు ఉండే దాన్ని పెంచేసారు. ఈ విధంగా ఎన్నో ప్రాజెక్టులు వాళ్ళ యొక్క అవసరాల గురించి, వాళ్ళ ప్రాంతం గురించి మా నోటి దగ్గరకు వచ్చినటువంటి అన్నాన్ని కొట్టేసి వాళ్ళ ప్రాంతం లోపల పాములపర్తి, తడకపల్లి లోపల రిజర్వాయర్ సామర్థ్యం పెంచుకొని మన సాగునీరు ఇచ్చి సస్యశ్యామలం చేయాలని ఒక సంకల్పంతో ప్రాణహిత చేవల్ల చేపడితే ఈరోజు ఇవాళ దానిని కూడా రద్దు చేసి ఇలా కాళేశ్వరం కట్టుకొని కూలేశ్వరం చేసుకున్న గొప్ప నాయకులు ఇవాళ అడ్రస్ లేకుండా ప్రజలు చరమగీతం పాడారు. కాబట్టి ఉద్దండపూర్కెళ్ళు ఒక ప్రయత్నం, ఇవాళ ప్రాణహిత చేలతో భవిష్యత్తులో ఇప్పుడు పెద్దలు అన్నట్టు అప్పర్ కృష్ణ నుంచి కూడా దీనిని అనుసంధానం చేసి రిజర్వాయర్, బ్యాలెన్స్ రిజర్వాయర్ చేస్తే ఎప్పటికైనా మనకు నీటికి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇది త్రివేణి సంగమం లాగా
3 సోర్సులు ఇక్కడ నిలబెట్టుకుంటే ఈ రిజర్వాయర్ నిర్మాణం చేసుకుంటే దీని ఇలా రైతులు కూడా పెద్ద ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దీన్ని తప్పకుండా రిజర్వాయర్ కట్టే తీరుతాం. కాబట్టి భవిష్యత్తులో ఏదైతే మనకు సాగునీరుకు తాగునీరుకి ఇబ్బంది ఉందో అది తప్పకుండా అధిగమించబోతా ఉన్నాం. ఈ త్రిబుల్ ఏదైతే రోడ్ వస్తుందో దీనికి రేడియల్స్ రోడ్స్ కూడా వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగం 4 వేస్ ఆల్రెడీ అయ్యింది. ఇవాళ ఫర్గి షాద్నగర్ కూడా రేడియల్ రోడ్స్ 4 వేస్ అవుతున్నదంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో. అదేవిధంగా ఈ యొక్క త్రిబుల్ ఏదైతే చుట్టుముట్టు కూడా రేపు డ్రింకింగ్ వాటర్ ఇచ్చేది ఒక లైన్, ఒక పైప్ లైన్ ఏర్పాటు చేసే దిశగా, అట్లే ఒక ట్రైన్ కూడా ఏర్పాటు చేసే దిశగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేస్తుండే. కాబట్టి ఇందులో భాగంగా మేము ఈ బ్యాలెన్స్ రిజర్వాయర్ ఏదైతే 2.8 ఉందో సీగా వారు బాగా టెక్నికల్గా అడ్వైజ్ చేశారు. కాబట్టి వాళ్ళకి ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో లిఫ్టులు కూడా కట్టిన అనుభవం ఉన్నది. కాబట్టి వారిని నేను రామరెడ్డి అన్న సంప్రదిస్తే స్పందించి మీరు స్పాట్ చూద్దాం పండి, ఇది మీకు ఎంతైనా అవసరం ఉంది అది రిజర్వాయర్ కాబట్టి అని చెప్పి వారు ఇక్కడ రావడం జరిగింది. ఈ కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా పరిశీలించి ఇక్కడ భూ పరిసరాల పరిస్థితులు ఇవన్నీ ఎట్లా కండమ్స్ ఎట్లున్నాయి ఏమున్నాయి చూసిండు. కాబట్టి చూసి ఒక టెక్నికల్గా ఒక పద్ధతి మీద దీనికి ఈ రిజర్వాయర్ పెంచితే వారు చూస్తేనే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. వైరా రిజర్వాయర్, పాలేరు రిజర్వాయర్ భారీగా వరద నీరు చేరుకొని నిండుకుండలా ఉన్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం బోనకల్ బోర్డు ప్రాంతంలో రామకృష్ణాపురం వద్ద రోడ్డుపై వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. సత్తుపల్లి మండలంలోని కిస్టారం, చెరుకుపల్లి మధ్యలో సత్యమ్మగుడి సమీపంలో ఉన్న సవిటివాగు ఈ రోజు ఉదయం నుంచి భారీగా పొంగి పొర్లుతోంది. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులో నీటి మట్టం పెరిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒకవైపున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు మొత్తం కూడా మరి ఈ వరద ఉధృతికి వాగులు, వంకలు మొత్తం కూడా పొంగి పొర్లి రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇప్పటికి దాదాపుగా మరి మదిర నుంచి వస్తున్నటువంటి బోనకల్ నుంచి ఖమ్మం చేరుకోవడానికి కూడా రహదారులు కూడా రాకపోకలు బంద్ జరిగింది. అదేవిధంగా మరి భద్రాచలం ప్రాంతంలో కూడా గోదావరికి మరి వరద తీవ్రతం కావడంతో ఇప్పటికి తాల్పేరు ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తివేయడంతో దాదాపు 24 గేట్లను ఎత్తివేసిన తర్వాత వరద ఉధృతి గోదావరికి ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా మొత్తానికి గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలకుతలం అయిందంటే మరి అవుననే సమాధానం వస్తూ ఉంది. ఒకవైపున ప్రజలకు తీవ్రమైనటువంటి ఆటంకం కలుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వివిధ పనుల కోసం, వివిధ పనుల రీత్యా మరి పట్టణాలకు వెళ్ళాలన్నా, మరి వివిధ పనుల కోసం మరి వారి వ్యవసాయ సీజన్లో కూడా రైతులు మరి వారి దుకాణాల వద్దకు వెళ్ళాలన్నా, వ్యవసాయ పనుల కోసం పనుల వద్దకు వెళ్ళాలన్నా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు ఇప్పటికీ మరి ఈ వరద ఉధృతికి అధికారులు కూడా మరి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటూ మరి వారికి ఎప్పటికప్పుడు ప్రజలకి పలు సూచనలు చేస్తూ మరి ముందుకు పోతున్న పరిస్థితి కనపడతాము. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపుగా 2 కలెక్టర్లు మరి అదేవిధంగా 2 ఎస్పీలు కూడా మరి ఈ వరద ఉధృతిని ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తూ మరి ప్రజలకు కానీ లేదా సిబ్బందికి కానీ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ మరి వారికి తగు జాగ్రత్తలు తీసుకునేందుకు మరి వాళ్ళు కృషి చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి ఇప్పటికీ దాదాపుగా మరి అనేక ప్రాంతాలలో మరి ఎక్కడైతే వరద ఉధృతి కొనసాగుతూ ఉందో ఆ వరద ఉధృతి వద్ద ప్రజలు పోయి అక్కడ ప్రమాదాలకు పొంచి ఉన్నటువంటి చోట కూడా ఇప్పటికీ పోలీసులు మొత్తం కూడా బందోబస్తును ఏర్పాటు చేసి అక్కడికి ప్రజల్ని ఎవరిని కూడా పోకుండా ఉండేందుకు కూడా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. మరొక వైపున అధికారులకి కంటి మీద కునుకు లేకుండా ఇప్పటికీ 2 రోజులుగా మరి కురుస్తున్న వర్షాలకి మరి ఎటువంటి ప్రజల నుంచి ఎటువంటి ప్రాణహాని జరగకుండా ఉండేందుకు కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు వారికి మరి సలహాలు సూచనలు ఇస్తూ తగు జాగ్రత్తలు తీసుకునేందుకు కూడా మరి అధికారులు ఇప్పటికీ దాదాపుగా అనేకమైన చర్యలు చేపట్టారు. మరొక వైపున కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులు మొత్తం కూడా ఎలక్ట్గా ఉండేందుకు మరి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కూడా వారికి ఎప్పటికప్పుడుగా టెలికాన్ఫరెన్స్ ద్వారా వారిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరొక వైపున మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం దాదాపుగా ప్రజలు ఎవరు కూడా మరి అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పి అధికారులు సూచనలు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా మొత్తానికి మరి వరద ఉధృతి మరి ప్రజల్ని మరి ఒకవైపున ఇబ్బందులు నెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ వ్యవసాయ సీజను మరొక వైపున మరి విద్యార్థులు పాఠశాలకు వెళ్ళాలన్నా లేదా ప్రజలు వివిధ పనులతో బయటికి వెళ్ళాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఏదేమైనా మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి ఈ ఎడతెరిపి లేకుండా ఈ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్షాల ఫలితంగా మరొక వైపున వినాయక చవితి కూడా పండగ మరి వచ్చిన ఈ నేపథ్యంలో మరి అక్కడ కూడా పూజలు నిర్వహించుకోవడానికి కూడా ఈ వర్షం తీవ్ర ఆటంకిగా మారిందని చెప్పుకోవచ్చు. అయినా పూజారులు సైతం
భక్తి శ్రద్ధలతోనే ప్రజలు కూడా ఆయా ఇబ్బందులతోనే ఆ పూజలను కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడతాం. ఏదేమైనా మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ వరద ఉధృతికి మరి అధికారులు కూడా చర్యలను కొనసాగిస్తూ ప్రజల్ని సమాయత్తం చేసి మరి ఎవరైతే వరద ఉధృతి మరి లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి చోట ప్రజలు ఎవరైతే నివసిస్తున్నారో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లందరికీ పర్మనెంట్ చేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య జాతీయ ఉపాధ్యక్షులు సాదినేని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు IFTU కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏరియా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సింగరేణి, NDPC, FCI, ECIL, BDL, BHEL, గ్రామ పంచాయతీ, మున్సిపల్, ప్రభుత్వ హాస్పిటల్స్, ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికులతో పాటు స్కీమ్ వర్కర్స్ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు లేక, ఉద్యోగ భద్రత లేక, పని గంటల భారంలో, పని స్థలాల్లో రక్షణ లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అలానే వివిధ రాష్ట్రాల నుంచి, ఒరిస్సా నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా కాంగ్రెస్ అందరూ వస్తున్నారు. మన రాష్ట్రం నుంచి కూడా అందరూ దానికి అటెండ్ కావాలని కార్మిక వర్గాన్ని కోరుతారు. మొత్తం 60 కోట్ల మంది కార్మికులు ఉంటే సుమారుగా 55 కోట్ల పైన కాంట్రాక్ట్ వర్కర్స్, అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఉన్నారు. వీళ్ళకి ఏ భద్రత లేని పరిస్థితి, జీతాలు లేవు, భద్రత లేదు, ఉద్యోగ భద్రత లేదు, జీతాల భద్రత లేదు, ఏ భద్రత లేని పరిస్థితి, ESI లేదు, ఏది లేదు, హాస్పిటల్ ఫెసిలిటీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, అసలు ఏదీ లేని పరిస్థితి. ఉద్యోగంతో పాటు ఉపాధి భద్రతతో పాటు ఏ భద్రత లేని పరిస్థితులు, పని పరిస్థితులు మాత్రం అగమ్యగోచరంగా ఉన్నాయి. గ్యాస్ లీకేజ్ కూడా పనిచేయాలని, మిగతా చోట పనిచేయాలని మన కాంట్రాక్ట్ వర్కర్స్ వినియోగించుకుంటున్న పరిస్థితి. దుర్భరమైన పని పరిస్థితుల్లో దుర్భేద్యమైన పని దగ్గర కాంట్రాక్ట్ కార్మికుల్ని వాడుకొని వాళ్ళ శ్రమని దోచుకొని వాళ్ళకి కనీస వేతనాన్ని. పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లపల్లి ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సందర్శించారు. ఉరగలు వేస్తున్న గోదావరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చీరే సారను సమర్పించారు. ప్రాజెక్టు సామర్థ్యము, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో తదితర వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోదావరి జలాలను ఒడిసి పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండెకాయలా పనిచేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని, నీళ్లు నింపితే గ్రామాలు కొట్టుకుపోతాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, నిర్వహణలో లోపాలు తలెత్తాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ వైఫల్యంలో మామ అల్లుల కుట్ర ఉందని, వాళ్ల పాపాలు గోదావరి నీటిలో కడిగినా పోవన్నారు. PC ఘోష్ కమిటీ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టామని, దోషులకు శిక్ష తప్పదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ముఖ్యమంత్రి పర్యటనలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో పాటు జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అధికారులు పాల్గొన్నారు. వాటికి కూడా సమస్య ఉంటానే కదా. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వేడిగడ్డ అయినా, అన్నారమైనా, సున్నీళ్ళైనా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. వేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి వేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలో కదా పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి, శుద్ధిలలో పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా అవి రెండు కూడా కూలే ప్రమాదంలో ఉన్నాయంటారు. అవి రెండు కూడా కూలే అవకాశం ఉందంటారు అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటున్నారంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్నదాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసింది అనుకో, అది కూలింది అనుకో, ఇట్లా చాలా గ్రామాలు తుడిచిపెట్టకపోతాయి. సో ఇంత వరద వస్తున్న
ఉగ్రరూపం దాల్చిన గోదావరమ్మ ఉధృతంగా ప్రవహిస్తున్న ఉభయ నదులు ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి ప్రాణహిత ఉభయ నదుల కాళేశ్వరం త్రివేణి సంగమం సరస్వతి పుష్కర ఘాట్ల వద్ద 12.370 మీటర్ల ఎత్తులో మొదటి ప్రమాదం హెచ్చరికను దాటి ప్రవహిస్తున్న గోదావరి నది మేడిగడ్డ బ్యారేజ్ కి భారీగా పెరిగిన వరద నీరు బ్యారేజ్ కి ఇన్ఫ్లో 9,71,880 క్యూసెక్ల నీటి ప్రవాహం రావడంతో 85 గేట్లు ఎత్తివేసి అదే స్థాయిలో నీటిని దిగువనకు వదులుతున్న అధికారులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం రహదారి కాటారం భూపాలపల్లి మార్గంలోని కాటారం శివారు మేడిపల్లి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. పోలీసులు ప్రాంతంలో వెళ్తున్న పలువురు వాహనదారులు రహదారి సమీపంలో మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, సిఐ నాగార్జునరావు, ఎస్ఐ శ్రీనివాస్ వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహం పక్కనే యువతి ఆధార్ కార్డు, కుంకుమ, నిమ్మకాయలు పడి ఉన్నాయి. చిట్యాల మండలం ఒడిదల గ్రామానికి చెందిన కప్పల వర్షిణి అని యువతిగా గుర్తించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జపాన్ పర్యటన, టోక్యోకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఎగుమతిదారులకు అండగా ప్రభుత్వం హామీ ఇచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి. గుడ్ న్యూస్, అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్, కేంద్రం గ్రీన్ సిగ్నల్. అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తా, జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు. అది మోదీ నడిపిస్తున్న యుద్ధం, శ్వేత సౌధం సలహాదారు పీటర్ నవారో వ్యాఖ్య. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.